యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి చరిత్ర 4. అంటే క్రీస్తు ప్రభుల వారు భూమి మీద చేసినటువంటి జీవితంలో ఆయన చేసినటువంటి భూ సంబంధమైన పరిచర్యను 4 సువార్తలో రాశారు. మొదటి సువార్త మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్త. ఈ 4 శుభవార్తల్లో 3 శుభవార్తలు మత్తయి, మార్కు, లూకాలు సమతుల్యమైనటువంటి శుభవార్తలు, అంటే ఒకే రీతిగా ఉండేటువంటి శుభవార్తలు, సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. అయితే యోహాను సువార్త మత్తయి, మార్కు, లూకా వంటిది కాదు. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకాలు యేసువారిని మనుష్య దృక్పథంలో చూశారు, ఆయన్ను మనకు మనుషునిగా పరిచయం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని యోహాను దైవ దృక్పథంలో చూసి ఆయనకు క్రీస్తును దేవునిగా పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. శక్తి కలిగిన దైవ స్వరూపునిగా, దైవత్వము కలిగిన వానిగా, దైవత్వము కలిగిన మానవునిగా ఆయన మనలను యేసువారిని మనకు పరిచయం చేయడానికి యోహాను రాస్తూ ఉన్నాడు. అందుకనే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన 5,000 మందికి పంచినటువంటి సందర్భాన్ని ఈయన ఎందుకు అంత నొక్కానించి రాశాడు అంటే, యేసువారికి ఉన్నటువంటి సృష్టించే క్రీస్తు శక్తిని ఎరిగినవాడు, తెలిసినవాడు యోహాను. దేవునికి స్తోత్రం. సృష్టించే క్రీస్తు శక్తిని గమనించి దానితోలో ఉన్నటువంటి దైవత్వాన్ని, దైవత్వ లక్షణాన్ని మనకు జ్ఞాపకం చేయడానికి యోహాను రాశాడు. జాగ్రత్తగా మనం వింటే యోహాను క్రీస్తు వారి దైవత్వాన్ని మాత్రమే ప్రస్ఫుటించాడు. క్రీస్తు వారి యొక్క దైవత్వ లక్షణాన్ని మనకు కనబడేటట్టు రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యోహాను రాసిన ప్రతి అంశంలోనూ క్రీస్తు వారి యొక్క దైవత్వం కనబడుతుంది, క్రీస్తు వారి యొక్క దైవశక్తి మనకు కనబడతా ఉంది. అలాగే యోహాను రాస్తున్నటువంటి ఈ శుభవార్తలో క్రీస్తు వారి యొక్క దైవశక్తిని మనకు ప్రస్ఫుటంగా నిగూఢంగా కనిపించేటువంటి విషయాలలో ఇంత మనం చదువుకున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. ఆయన దగ్గర ఉన్న 5 రొట్టెలే, కానీ ఇంచుమించు 20,000కు మించిన రొట్టెలను ఆయన శూన్యంలో నుంచి ఆయన పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆధారం లేనప్పుడు ఆయన సృజించాడు. అనగా క్రీస్తు వారి యొక్క సృష్టించే శక్తిని యోహాను జ్ఞాపకం చేశాడు. అలాగే యేసు వారి యొక్క మరొక దైవత్వ లక్షణాన్ని మనకు జ్ఞాపకం చేయడానికి మరొక సందర్భాన్ని యోహాను రాస్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. 16వ వచనం నుండి మనం చదువుదాం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రంలోనికి వెళ్ళి దోణి ఎక్కి ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ యేసువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టిన తర్వాత చిన్న మీటింగ్ జరిగింది. అంటే అనేక మంది రాజు దగ్గర యేసుప్రభు రాజు చేయడానికి వచ్చారు, కానీ ఆయన ఒంటరిగా కొండలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు యేసువారి దగ్గరికి వచ్చారు. యేసువారి దగ్గరికి వస్తే యేసువారు అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు కపెర్నహూముకి వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు అని మార్కు రాస్తాడు. మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను, యోహాను సువార్తలో కూడా ఈ యొక్క సందర్భం రాయబడింది. మార్కు అంటాడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి కొండెక్కాడు. ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు మాత్రం ఆయన కంటే ముందుగా కపెర్నహూముకు వెళ్ళడానికి బయలుదేరారు. కపెర్నహూముకు వెళ్ళడానికి బయలుదేరినటువంటి ఆయన శిష్యులు ఒక పడవ తీసుకునో, ఒక నావను తీసుకునో ఆయన ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళేసరికి, ఆ గలిలయ సముద్రంలో కొంత దూరం వెళ్ళేసరికి ఆ సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఇది మనందరికీ తెలిసిన, చిన్నప్పుడు నుంచి చదువుకున్నాం. ఆయన భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, ఆ భయంకరమైన తుఫాను అంటే అక్కడ రాస్తాడు, బలమైన గాలి వీయగా సముద్రము ఉప్పొంగెను అని రాస్తాడు. సముద్రం ఏం చేసిందట? పొంగుచుండెనని రాశాడు. అలాగే మార్కు ఏమని రాశాడంటే, గాలి చేత వారు ఆ పడవను కొనసాగించలేకపోయారు. చూడండి 6వ అధ్యాయంలో 6:48 వచ్చాడు, దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారట. దేవునికి స్తోత్రం. అంటే గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది. ఆ తుఫానులో వాళ్ళు వాడను నడిపిస్తున్నారు, కానీ మిక్కిలి కష్టంగా నడిపిస్తున్నారు. మీకు మంచి విషయం చెప్తాను. వీళ్ళు ఆ తుఫానులో ఇంచుమించు 5 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. చూడండి అక్కడ రాస్తారు, చూడండి 18 వచ్చినప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం ఉప్పొంగెను, వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించారు. 2 కోసుల దూరం అంటే
5 కిలోమీటర్ల దూరం. 5 కిలోమీటర్ల దూరాన్ని వారు నడిపించారు. ఎప్పుడు నడిపించారు? అంత బాగున్నప్పుడు కాదు. ఎప్పుడు? గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు, సముద్రంలో అలజడి రేగినప్పుడు వీళ్ళు ప్రయాణం నడిపించగలిగారు. ఎందుకని వీళ్ళు ఆ పడవను, ఆ నావను 5 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించగలిగారు? కారణం ఏంటంటారు? ఎందుకంటే అందులో ఉన్నటువంటి యేసువారి శిష్యుల్లో అనేక మంది జాలరులు. అంటే అంతకుముందు అదే సముద్రంలో చేపలు పట్టినారు, అదే సముద్రంలో వారు వలలు వేసినవారు, అదే సముద్రంలో అనేక ప్రయాణం చేసిన వారు. అంటే వారికి చిన్ననాటి నుండి కూడా వారికి ఆ సముద్రం గురించి తెలుసు, ఆ సముద్ర ప్రయాణం గురించి తెలుసు, సముద్రంలో రేగే అలల గురించి తెలుసు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సముద్ర అలల గురించి తెలుసు గనుక వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలిగారంటే తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, గట్టిగా అలలు రేగినా వాళ్ళు ఇంచుమించు నావని ఎంత దూరం నడిపించారండి? 5 కిలోమీటర్లు నడిపించారు. దేవునికి స్తోత్ర. 5 కిలోమీటర్ల మాటలేం కాదు. వాళ్ళకి ఇంచుమించు సాయంకాలం రాత్రి వేళ బయలుదేరితే 5 కిలోమీటర్లు వెళ్ళడానికి తెల్లవారిపోయింది, 4వ జాము అయిపోయింది. అంటే వారి ఎక్స్పీరియన్స్తో, వారికి ఉన్న అనుభవంతో అంత దూరం నడిపించగలిగారు. అప్పుడు యేసువారు నీటి మీద వారు అంటున్నారు చూడండి, వారు ఇంచుమించు 2 కోసుల దూరం నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు. ఎందుకు నడుచుకుంటూ వచ్చారు చూడండి. వారు దూరం నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా, మార్కు సువార్తలో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. వారి యొద్దకు వచ్చి ఎప్పుడు వచ్చాడు ఈయన? 4వ జామున. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వాడను కష్టతరంగా నడిపిస్తా ఉన్నారు. నన్ను ఇక్కడ ప్రశ్న అడగదామండి చివరిగా. అందులో ఉన్నటువంటి జాలరులందరూ ఎక్స్పీరియన్స్, అంటే సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేయగలిగిన అనుభవం కలిగిన వారు, సామర్థ్యత కలిగిన వారు. అందుకోసమే వాళ్ళు ఇంచుమించు తుఫాను వచ్చిన 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలిగారు. మరి ఇంత ప్రయాణం సాగించినప్పుడు, వారు అనుభవంతో ఉన్నప్పుడు యేసువారు అంత పని కట్టుకుని రావాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్నకి నేను సమాధానం 4 రోజులు వెతికితే రాత్రి వేళ దేవుడు నాకు చిన్న ఉదాహరణ చూపించాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. 10 అప్పుడు పెద్ద గాలి విసరగా. ఏ గాలి విసిరిందట? పెద్ద గాలి విసిరింది. పెద్ద గాలి విసిరినప్పుడు అంటే బైబిల్లో పెద్ద గాలి అని రాసిన మరో సందర్భం ఉంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోయింది. అంటే పెద్ద గాలి వచ్చినప్పుడు బద్దలైపోయే పరిస్థితి అన్నమాట అది. అంటే ఇప్పుడు నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు ప్రయాణం చేస్తున్న నావ మీద కూడా ఏమొచ్చింది? పెద్ద గాలి వచ్చింది. దేవుని యొక్క వాక్యం పెద్ద గాలిని అక్కడ సంబోధించాడు అంటే ఖచ్చితంగా అక్కడ వాడ బద్దలాసిపోయేంత పరిస్థితి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభువుల వారి శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వాడ 5 కిలోమీటర్లు వారు ప్రయాణం సాగించినప్పటికీ ఆ ప్రయాణం తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి స్థితి ఎలాంటిదంటే వాడ పగిలిపోయే పరిస్థితి. వాళ్ళు ప్రయాణం చేసే నావ ఆ యొక్క గాలి ఒత్తిడికి కానీ, ఆ సముద్రపు అలలు ఒత్తిడికి కానీ ఇక తట్టుకునే పరిస్థితి లేక అది పగిలిపోయే పరిస్థితికి వచ్చేసింది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పటి వరకు మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క సమర్థత, మనుషుల యొక్క అనుభవము అప్పటి వరకు పనిచేసింది. ఇక మనుషుల యొక్క జ్ఞానమునకు మించినటువంటి సమస్య, మనుషుల అనుభవమునకు మించినటువంటి సమస్య అక్కడికి వచ్చి వాడ పగిలిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుని సహాయం అక్కడ అవసరం. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క సహాయము అక్కడ అవసరమని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఆ ఆపదలో విడిచిపెట్టడం ఇష్టపడక, ఆ శ్రమలలో విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన నీటి మీద నడుచుకుంటూ ప్రకృతిని జయించుకుంటూ ప్రకృతిని గెలిచి, ఆయన ప్రకృతి ధర్మమును గెలిచి 4వ జామున యేసు ప్రభుల వారు తన శిష్యుల యొద్దకు
వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మన జీవిత ప్రయాణములో కూడా అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, అనేక కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, అనేక శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా నాకు ఎట్లా కనబడుతుందో తెలుసా? అందరూ పళ్ళీకిలించుకొని, అంటే నన్ను ఎలాగంటున్నా అనుకోకండి, మీరందరూ కూడా నవ్వుతూ కనబడుతున్నారు. నాకు అందరూ నవ్వుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఒకడు నవ్వుచుంటే నేను వాని హృదయంలో దుఃఖం ఉండక మానదు. ఈరోజు మీరు అందరూ నవ్వుచున్నారు, మీరందరూ పళ్ళు పైకెట్టి నవ్వుతున్నారు, కానీ నేను ఆ నవ్వు వెనకాల ఖచ్చితంగా దుఃఖం ఉండక మానదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ యొక్క నవ్వు వెనకాల మీ ముఖములో, మీ హృదయాంతరంగములో ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధిస్తూ, మిమ్మల్ని కలవరపరుస్తూ, మిమ్మల్ని శోధిస్తూ, మిమ్మల్ని దుఃఖమునకు కారణం చేస్తూ, మిమ్మల్ని కన్నీరు పెట్టిస్తూ, సాయంకాలం వేళ నిద్రపోకుడిగా చేస్తూ ఉంది, ఆలోచనలో నెమ్మది లేకుడిగా చేస్తూ ఉంది. నన్ను ఈ మాట చెప్పరావండి, సమస్యలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రభు ఎదురు చూస్తాడు. ఎందుకో తెలుసా? నీ అనుభవము, నీ జ్ఞానం వలన నా సమస్యలు నేను పోగొట్టుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు అనుకుంటాడు, సరే వాళ్ళ అనుభవం ఎంతవరకు పనిచేద్దో చూద్దాం, వాళ్ళ అనుభవం పనిచేద్దాం చూడనిద్దాం అని ఆయన సమయం ఇస్తున్నాడు. లేదా నీ విశ్వాసం పనిచేద్దామని నీ విశ్వాసానికి ఆయన సమయం ఇస్తా ఉన్నాడు. కానీ నీ విశ్వాసము, నీ అనుభవము కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందో తెలుసా? నీ సమస్య జటిలమైపోయినప్పుడు నీ అనుభవం ఓడిపోతుంది. నీ అనుభవం ఎప్పుడైతే ఓడిపోయిందో నీకు కన్నీరు ఆగదిక. అయ్యో నా సమస్య ఏంటి, నా సమస్యకు పరిష్కారం లేదా, నా పరిస్థితి మారదా, నా బ్రతుకు మారదా, నా జీవితం మారదా, నా జీవితంలో నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరా అని ఎదురు చూస్తున్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నీ యుద్ధకు నడుచుకుంటూ వస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం ఎప్పుడైతే అయిపోతుందో, మనుషుల యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఆగిపోతుందో, మనుషుల యొక్క సమర్థత ఎప్పుడైతే ఆగిపోతుందో, అప్పుడే దేవుని యొక్క శక్తి మొదలవుతుంది. మనుషుల యొక్క జ్ఞానం ఎప్పటి వరకు పనిచేస్తుందో, ఎప్పటి వరకు అయితే మనుషుల యొక్క జ్ఞానం ఆగిపోతుందో, అక్కడి నుంచి దేవుని యొక్క శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మన శక్తి పనిచేస్తున్నప్పుడు, మన ఆలోచన మీద మన ఆధారపడినప్పుడు, మన అనుభవం మీద మనం ఆధారపడినంతసేపు దేవుని సహాయాన్ని మనం పొందలేము. ఎందుకో తెలుసా? ఒకవేళ అప్పుడు దేవుడు సహాయం చేసిన మనం ఏమంటామండి? నాకు తెలుసు ఎలాగక్కాలో, దేవుడు ఏం చేశాడో, నా జ్ఞానము వలన, నా తెలివితేటల వలన, నా యొక్క బుద్ధి వలన, నా జ్ఞానం వలన, నా తెలివితేటల వలన, నా ఆలోచన వలన, నా ధనము వలన, నా యొక్క ఉన్నటువంటి యుక్తి వలన నేను ఈ సమస్యలు బయట పైకి ఎక్కగలిగాను, ఈ సమస్యల నుంచి బయటికి రాగలిగాను అని అనుకుంటా నువ్వు. అందుకని దేవుడు నీ యుక్తికి, నీ జ్ఞానానికి, నీ సమర్థతకు సమయం ఇస్తాడు. ఎప్పుడైతే నీ యుక్తి, నీ సమర్థత, నీ జ్ఞానము అయిపోయి ఇక నీ సమస్యలు ఇంకా జటిలమైపోతున్నప్పుడు ఆయన నిన్ను ఒట్టిగా ఏమి విడిచిపెట్టలో, తన ఉన్నతమైన సహాయాన్ని అందించడానికి ఎప్పుడు ఆయన ఎల్లవేళ నీకు సమీపంగానే ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య జటిలమైపోతున్నప్పుడు, అయ్యో నాకు సహకరించేవాడు లేడు, నా ప్రభు నా దగ్గర లేడు, నాకు తోడుండేవాడు లేడు, నన్ను నడిపించేవాడు లేడు, నన్ను పోషించేవాడు లేడు, నన్ను బలపరిచేవాడు లేడు, నన్ను భద్రపరిచేవాడు లేడు, నన్ను లేవనెత్తేవాడు లేడని మనం భయపడవసరం లేదు. అయ్యో ఈ సమస్య నా జ్ఞానం నాకు మించిపోయింది, నువ్వు బాధపడనవసరం లేదు. ఎప్పుడు నిన్ను నడిపించడానికి, నీ చేయబట్టి లేవనెత్తడానికి ఆయన ఎప్పుడు కూడా నీ యొద్ద నిలబడే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వారు నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడట. అక్కడ చూస్తే మార్కు వార్త చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది, భలే ఉంటుంది. మార్కు సువార్తలో అధ్యాయం 48 వారు ఇంచుమించు సముద్రం నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఇక్కడ మార్కు రాస్తున్నాడు. ఏమనట? యేసు ప్రభుల వారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. ఇప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? వాడ బద్దలాసిపోయేంత పరిస్థితిలో ఉన్నారు, చాలా జటిలమైన పరిస్థితిలో ఉన్నారు, చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. యేసు వారి దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడట? మళ్ళీ దాటిపోవాలని ఉన్నాడు. వచ్చాడు, మళ్ళీ ఏమో చేస్తున్నాడు? వెళ్ళిపోవాలనుకుంటున్నాడట. అదేంటండి? ఇప్పుడు సమస్యల్లో ఉన్నవాడి దగ్గరికి వచ్చాడు, బాగానే ఉంది.
మీరు కష్టంలో ఉన్నాడు, ఇక చూశాడు బాగానే ఉంది, మరి వచ్చిన వెళ్ళిపోవటం ఏంటి? ఇప్పుడు బైబిల్ అదే రాశాడా, ఇంకొత్త ఏమో రాశాడా? ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వారు అనుభవం ఆగిపోయింది, అజ్ఞానం పని చేయట్లేదు, ఆ వాడ పగిలిపోయేలాగా ఉంది, తన ప్రాణం మీదకి వచ్చేసింది, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. యేసువారు చూశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోవడానికి దాటిపోతుండగా అప్పుడు చూడండి, యోహాను వార్తలో దాటిపోవచ్చుండగా, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 21వ వచనం, గనుక ఆయనను దోణ ఎక్కించుకున్నటకు వారిష్టపడి, దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఇప్పుడు యేసువారు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? అయ్యా దోణి ఎక్కండి అని చెప్పాలిగా, దోణిలో ఆయనకి స్థలం ఇవ్వాలిగా. అంటే వీళ్ళు ఇవ్వలేదేమో, ఆయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఇష్టపడ్డారట. అయ్యో యేసు ప్రభువుల వారిని మనం దోణెక్కించుకుంటే మన పరిస్థితి చల్లకబడుతుందేమో అనుకుని ఆయనను వారి దోణె ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడి, దేవునికి స్తోత్రం, వారు ఇష్టపడి ఆయనను దోణి ఎక్కించుకున్న తర్వాత ఆ దోణి క్షేమకరంగా గమ్యానికి చేరింది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నన్ను మాట చెప్పనివ్వండి, వారు శిష్యులే కదా, ఆయన బలవంతంగా వెళ్ళి వాడెక్కలేడా? మరి ఎందుకు ఎక్కలేదు? ఆయన ఎవరిని ఏ పరిస్థితుల్లోనూ బలవంతము చేయడు. ఆఖరికి ఏదెను వనములో ఆదాము అవ్వలను కూడా ఆ యొక్క పండు తినకుండా బలవంతము చేయలేదు. ఆ ఇంట్లో చచ్చిపోతావు నువ్వు వెళ్ళొద్దని ముందుగానే వాళ్ళు ఆయన చుట్టూ ఆ చెట్టు చుట్టూ కంచి వేసేస్తే వాళ్ళు వెళ్ళకుండా ఉందిరు కదా. అంటే ఆయన ఏం చేయలేదు, నువ్వు ఏదో పని చేయాలని బలవంతం చేయడు. ఆయన చేసేస్తున్నా అప్పుడు మానేసినా చేయమని. అసలు ఈ రోజుల్లో చాలామంది ఏమన్నారు తెలుసా? బలవంతంగా మతం మార్చేస్తున్నారండి, బలవంతంగా మతం మార్చేస్తున్నారండి. నీకు దమ్ముంటే నువ్వు బలవంతంగా మీ భార్య చేత చికెన్ వండిపించు, దమ్ముంటే బలవంతంగా నీకు ఇష్టమైన కూర వండించు నీ భార్య చేత ఇంట్లో. బలవంతంగా వండితే ఎలా వండుతుంది తెలుసా? వేసేది కొంచెం ఉప్పాడేస్తే, లేకపోతే కొంచెం కారం ఆడేస్తా, బలవంతంగా చేస్తే అంతే. ఇంట్లో బలవంతంగా నీ భార్య చేతే ఒక పని చేయించలేవు, బలవంతంగా నీ పిల్లల చేత ఒక చిన్న పని చేయించలేవు. అలాంటిదట బలవంతంగా ఏం చేస్తారట? మత మార్పులు చేసేస్తారట. నా యేసయ్య అసలు బలవంతంగా ఎవరి దగ్గరికి రాడు. దేవునికి స్తోత్రం. ఆయన తనకు ఎవరి దగ్గరికి రాడు. ఆయన ఆ శిష్యులు సమస్యలో ఉంటేనే ఆయన ఇష్టపడకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, బలవంతంగా ఎవరు మార్పులు చేయలేరు, ఎవరు మనస్సును మార్చడం ఎవరి వల్ల కాదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యేసు వారిని చేర్చుకోవడానికి వారు ఇష్టపడ్డారట. వారు ఇష్టపడిన తర్వాత యేసువారు ఆ దోణికి సముద్రమును చల్లార్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, జటిలమైన సమస్యలో ఉన్నప్పుడు నీవు ఆయనను చేర్చుకున్నటకు ఇష్టపడితే ఆయన నీ జటిలమైన సమస్యలను పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా ప్రశ్నలు రావచ్చు. అయ్యా మీ చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వస్తున్నాం, చిన్నప్పటి నుంచి మందిరంలో ఉన్నాం, మరలా మొదటికి వచ్చి దేవునికి స్థలం ఇయ్యి, దేవునికి హృదయం ఇయ్యి, దేవునికి జ్ఞానం ఇయ్యి, దేవునికి చెవిటి ఇయ్యి, దేవుని ఇంట్లో చేర్చుకో అని చెప్తున్నారు ఏంటండి? ఫస్ట్కి వచ్చి మేము ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం, కల్వరి పండుగలకు వస్తున్నాం, కానుకలు ఇస్తా ఉన్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అయ్యా మరలా చోటు ఇవ్వడం అంటే ఏంటండి? మీకు మంచి ఉదాహరణ, చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిక్కిబాబుకి ఇంచుమించు సంవత్సరన్నర వయసు ఉన్నప్పుడు భయంకరమైనటువంటి సమస్య వచ్చేది. గుండెల నిండా ఈ స్థలం అది ఛాతి నిండా నీరు పట్టేసి ఊపిరితిత్తులు ఇట్లా మూసిపోయాయి. ఇంచుమించు చచ్చిపోతాడనేటువంటి పరిస్థితి. ఒక డాక్టర్ గారు, ఇద్దరు డాక్టర్ గారు అన్నారు, మీ అబ్బాయి చచ్చిపోతాడు, నా వల్ల వైద్యం జరగదు, మేము చేయలేము, మీరు వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోండి అని. మేము మళ్ళీ ఇంకో వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అది రోజుకి 20,000 అవుద్ది, 20 రోజులు ఉండాలన్నారు, 2 లక్షలు అయిపోతుంది. ఆ రోజు నేను 400 పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నా వల్ల కాదనుకుని అక్కడి నుంచి వచ్చేసాం. మరలా వేరే ఆయన అడిగితే వేరే హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా అదే అన్నాడు, అయ్యా
మీ సమస్య చాలా కఠినమైంది, చాలా పెద్దది. ఇంచుమించు ఒక 10% మాత్రమే మీ అబ్బాయి బతికే అవకాశం ఉందండి. ఇంచుమించు మీ అబ్బాయి చచ్చిపోతాడు. అలాగైనా వైద్యం చేయమంటేనే చేస్తానన్నాడు. సరేనండి, అబ్బాయి చనిపోయినా పర్లేదు, వైద్యం చేయండి అనేసి అన్నాం. వైద్యం చేయండి అన్నప్పుడు వైద్యం చేయటం మొదలుపెట్టినప్పుడు వైద్యం చేయడం మొదలెట్టారు. చేయడం మొదలెట్టిన తర్వాత నీరంతా తీసేశారు, ఛాతులో పట్టిన నీరంతా తీసేశారు. ఐసీయూలోనే ఉన్నాడు 20 రోజులు, తీసేశారు. కానీ ఛాతిలో పట్టిన నీరంతా తీసేశారు, కానీ ఆ ఛాతిలో మూసుకుపోయినటువంటి ఊపిరితిత్తులు మాత్రం తెలుసుకోవట్లేదు. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఒక సమస్య ఉంది, ఒక ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు ఒకడు. ఆ డాక్టర్ గారు కూడా చిన్నోడేం కాడు, చాలా అనుభవం కలిగినటువంటి డాక్టరే. అయితే ఆ డాక్టర్ రోజు నన్ను పిలిచి అన్నాడు, అయ్యా నేను చేయగలిగినంత వైద్యం చేశాను, మీ అబ్బాయిని నేనేం బ్రతికించలేను, కాబట్టి వేరే హాస్పిటల్ నేను రెఫర్ చేస్తాను. వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, ఒకవేళ వాళ్ళు లంగ్స్ ఓపెన్ చేసి వాళ్ళు పంప్ చేస్తారు, అప్పుడు ఆ యొక్క ఊపిరితిత్తులు ఏమైనా ఓపెన్ అయితే మీ అబ్బాయి బ్రతుకుతాడు అని చెప్పాడు. ఒకవేళ నా దగ్గర అంత డబ్బు లేదు, ఒకవేళ పోన్లేండి రెఫర్ చేయండి అని లోపలికి వచ్చేసాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటున్న పరిస్థితిలో ఆ రోజు రాత్రి ఇంచుమించు 12:30 గంటలకి మరలా హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యా మీ అబ్బాయి యొక్క రిపోర్ట్లన్నీ ఇవ్వండి అన్నారు. ఏం జరుగుతుంది, 12 గంటలకు రిపోర్ట్లు ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారితో మీ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఆ సమస్యకు సంబంధించిన రిపోర్ట్లన్నీ పట్టరమన్నారండి. అప్పుడు ఆ రిపోర్ట్లన్నీ పట్టుకెళ్తే ఇంచుమించు గంట ఆయన రిపోర్ట్లన్నీ చూసి ఆయన అన్నిటినీ పరిశీలించి ఆ ప్రొద్దున లేచి ఆ డాక్టర్ గారికి, వైద్యం చేసే డాక్టర్ గారికి వాళ్ళ అబ్బాయికి చెప్పాడట, నువ్వేం కంగారు పడక్కర్వద్దు, ఇదిగో ఈ ఇంజక్షన్ రాయి, ఇంజక్షన్ తెచ్చుకోమని, ఇది 4 రోజులు 8 ఇంజక్షన్లు చేస్తే నీకు లంగ్స్ ఓపెన్ అయిపోతాయి అన్నాడట. వెంటనే డాక్టర్ గారు నన్ను పిలిచాయా, మీరు అదృష్టవంతులు, మీరు నమ్ముకున్న దేవుడు మీ పక్షాన అన్నాడు, ఇదిగో సమస్యకు పరిష్కారం దొరికింది, మా నాన్నగారు సమస్యకు పరిష్కారం తీర్చాడు, ఇదిగో ఇంజక్షన్ తిన్నా అన్నాడు. నన్ను ఈ మాట చెప్పడం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ హాస్పిటల్లో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? రిక్కీ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అక్కడ అనుభవం కలిగిన, జ్ఞానం కలిగిన డాక్టర్ ఉన్నాడు. కొంతవరకు వైద్యం చేసి చేతులెత్తేసాడు, నా వాళ్ళదని. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు, బయట ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు, తనతోనే ఉన్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. మా అబ్బాయికి వైద్యం చేసినంత కాలము మాట్లాడాడు, రోజు మాట్లాడుకుంటున్నారు, కానీ మా అబ్బాయి గురించి అతనికి చెప్పలేదు. కానీ సమస్య చేదాటిపోతున్నప్పుడు సమస్య తన తండ్రితో చెప్తే తండ్రి సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, మనము సమస్యల్లో ఉన్నాం, మన అనుభవంతో మన జ్ఞానంతో సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం, కానీ మన శక్తి మన యుక్తి సరిపోదు. కానీ మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే, ఆయనకు లోబడితే ఆయన మన సమస్యలను పరిష్కరించుటకు సమర్థుడైన వాడు. హల్లెలూయా. ఎంతటి సమస్యలైన ఆయన పరిష్కరించుటకు యుక్తి కలిగిన, జ్ఞానము కలిగిన, శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ శక్తి ఎంతవరకైతే ఆగిపోయిందో అక్కడ ప్రారంభమవుతుంది దేవుని యొక్క శక్తి పనిచేయటం. హల్లెలూయా. నీ జ్ఞానం ఎక్కడి వరకు పనిచేసిందో, ఎక్కడ నీ జ్ఞానం ఆగిపోయిందో అక్కడ దేవుని జ్ఞానము, దేవుని శక్తి పనిచేయడం మొదలెడుతుంది. అక్కడ దేవుని కార్యం చేయడం ప్రారంభిస్తాడు దేవుడు. అంటే ఆగిపోయిన నీ పరిస్థితిని, చనిపోవలసిన నీ పరిస్థితిని, ముగింపైపోవలసిన చాప్టర్ని, ముగింపైపోవలసిన నీ జీవితాన్ని ఆయన తిరిగి తన శక్తి చేత పునః ప్రారంభించి నూతన కార్యాలను చేత జరిగించుటకు ఆయన సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆయనను చేర్చుకున్నటకు ఇష్టపడాలి. అదేంటండి చేర్చుకోవడానికి ఇష్టపడడం ఏంటండి? అదే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరొక చక్కటి చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను సేవను కొనసాగిస్తూ ఉన్నాను, పరిచర్యలో ఉన్నప్పుడు చాలా అప్పుల బాధలు ఉండేయండి. నాకు భయంకరమైన అప్పులు ఉండేయండి. వారం చీటీలు ఉండే, నెల చీటీలు ఉండే, భయంకరమైన అప్పులు. ఎలా ఉండేదో తెలుసా? ఆదివారం ప్రార్థన అయిపోద్దా అని చూసుకున్న తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకలన్నీ లెక్క పెట్టి ప్రార్థన చేసి దశమ భాగం తీసి ఒక డబ్బాలో పెట్టి ఆ మిగతా డబ్బులన్నీ సోమవారం మంగళవారం ఖర్చు పెట్టుకునేవాళ్ళు. మంగళవారం సాయంత్రం కానీ బుధవారం పొద్దున కానీ మరలా దశమ భాగం తీసిన డబ్బా దగ్గరికి వెళ్ళి డబ్బా బయటకు తీసి, ప్రభువా ఈ దశమ భాగం తీసిన వ్యక్తిని దీవించిన ఆయన, ఈ దశమ భాగాన్ని మీరు అంగీకరించు ప్రభువా, ఈ దశమ భాగం 100 చేయండి అని చెప్పి మళ్ళీ దశమ భాగం తీసేసుకుని వాడేసుకునేవాడిని.
భయంకరమైన అప్పులు ఉండే. అయితే ఒకసారి ఒక సంవత్సరం చట్లవారిపేటలో ఉపవాస కూటలు ఏర్పాటు చేశాం. ఒక దైవజనుడు బాలసుందరం గారు ఢిల్లీ నుంచి వచ్చాడు. ఆయన డబ్బు గురించే చెప్తాడు, బైబిల్లో ఉన్న డబ్బు గురించే చెప్తాడు. ఆయన ఆ రోజు వర్తమానం చెప్పాడు, 2 రోజులు చెప్పాడు వర్తమానం. నిజంగా దేవుడు నా కోసమే రప్పించాడు ఏమనుకున్నాను నేను. ఎందుకో తెలుసా, ఆయన వర్తమానం చెప్తూ ఒక మాట చెప్పాడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళడానికి ఏ పనులు చేయాలి చెప్పాడో ఆ పనులు చేయాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యానికి సంబంధించిన పనులు దేవుడు ఏం చేయమన్నాడో అది చేయాలి. డబ్బు కావాలనుకుంటే డబ్బు కోసం దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. పరలోక సంబంధమైన కార్యాలు చేస్తూ పరలోకాన్ని వెళ్ళడానికి ఇష్టపడితే డబ్బులు రావు. ఎందుకు రావు? నువ్వు చేసే పనులు పరలోకానికి వెళ్ళే పనులే తప్ప డబ్బులు సంపాదించుకునే పనులు కాదు. డబ్బులు సంపాదించాలంటే, డబ్బులు నీ దగ్గర రావాలంటే డబ్బుల కోసం దేవుడు ఏం చెప్పాడో ఆ పనే చేయాలి. ఆరోగ్యం కావాలంటే, ఆరోగ్యం కోసం కావాలంటే ఏం కావాలో, ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలో, ఏం చేయమని ప్రభు చెప్పాడో ఆ పనులే చేయాలి. ఆరోగ్యం కోసం దేవుడు ఏం చెప్పాడో ఆ పనులు చేస్తూ పరలోకం వెళ్ళిపోతానంటే నువ్వు పరలోకం వెళ్ళలేవు. పరలోకం వెళ్ళే పనులు చేస్తూ ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం రాదు. లేదా డబ్బులు కావాలని పని చేస్తూ పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళలేవు. పరలోకం వెళ్ళే పనులు పరలోకం చేయాలి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కావాల్సిన పనులు చేయాలి. డబ్బు కావాలంటే డబ్బు కోసం ఏం చెప్పాడో దేవుడు ఆ పనులే చేయాలి అని చెప్పాడు. చెప్తే ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఒక దశంభాగం తీతనేమో, ఒక దశంభాగం తీతే కుదరదు. బైబిల్లో 3 దశంభాగాలు ఉన్నాయి. ఒక దశంభాగం 10, రెండవ దశంభాగం 10, మూడవది ₹4. 100లో 24 రూపాయలు దశంభాగాలు తీసి పక్కనెట్టాలి. సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో ప్రభు యొక్క ధన సమృద్ధి నువ్వు పొందుకోవాలంటే, ప్రభు కృపను నువ్వు పొందుకోవాలంటే, ధన సమృద్ధి నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ దశమ భాగాలు తీసే పని చేయాలా అని చెప్పి ఒక్కడిని చెప్పాడు. అప్పటి వరకు నేను అనుకున్నాను, అప్పుడు నేను పాస్టర్ గారు అనుకున్నాం, దైవజనుడు మన కోసమే చెప్పాడేమో, దేవుడు మన కోసం తీసుకొచ్చాడేమో, మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, దశమ భాగాలు తీసి పక్కన పెడదాం. కష్టం వచ్చినా, నిష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బైబిల్లో మాట ఉంటుంది ఏది తెలుసా, నీకు రోగం వచ్చినా డబ్బులు తీయకూడదట, ఇటులో కన్నీరు కలిగినా డబ్బులు తీయకూడదు, ఆఖరికి ఇంటిలో మరణం వచ్చినా దశమ భాగానికి ప్రక్కనెట్టే డబ్బులు తీయకూడదట బైబిల్ చెప్పి. కనుక ఆ మాట విన్నాం, ఇక చచ్చినా డబ్బులు తీయకూడదు అనుకుని 3 దశమ భాగాలు తీసి పక్కనెట్టడం మొదలెట్టాం. ఒక్క దశమ భాగం తీయడమే కష్టం అనుకున్న పరిస్థితిలో 3 దశమ భాగాలు తీసి ప్రక్కనెట్టి మా జీవితాన్ని కొనసాగించేవాళ్ళం. అవసరమైతే పస్తులు ఉండేవాళ్ళం కానీ డబ్బులు తీసేవాళ్ళం కాదు. మీకు విషయం చెప్పరా, చాలా తక్కువ కాలంలో, ఇంచుమించు సంవత్సరానికి ముందుగానే మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మీకు విషయం చెప్పరా, ఆనాడు నుండి ఈనాటి వరకు నాకు వ్యక్తిగతంగా ₹1 చెప్పలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, నేను ధనముతో ప్రభువుని ఆరాధిస్తున్నాను. ధనమును ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాను. నా జీవితంలో, నా ఆర్థిక పరమైన జీవితంలో ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాను. ప్రభువుకి స్థానం ఇవ్వడానికి ఇష్టపడ్డాను. ప్రభు మాటకు లోబడడానికి ఇష్టపడ్డాను. నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, నువ్వు ఇష్టపడితే దేవుడు నీలోనికి వస్తాడు. నువ్వు ఇష్టపడడం అంటే ఆయనకి లోపడమే, నువ్వు ఇష్టపడడం అంటే ఆయనకి స్థానం ఇవ్వడమే, నువ్వు ఇష్టపడడం అంటే ఆయన చెప్పింది చేయడమే. చెప్పింది చేస్తే నీ సమస్యలకు మించినటువంటి, నీ అనుభవానికి మించినటువంటి, నీ జ్ఞానంలో మించినటువంటి సమస్యలు నీ మీద తలెత్తిన, నిన్ను ముంచడానికి ప్రయత్నం చేసిన, నిన్ను ముంచివేయడానికి తలెత్తిన, లేదా ముంచేయడానికి ప్రయత్నం చేసిన ఎలాంటి జటిలమైన పరిస్థితులైనా మార్చి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను లేవనెత్తుటకు నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అలాంటి గొప్ప కృపా సన్నిధి ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, ఈ రోజున ఆయన మా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. జటిలమైన పరిస్థితులు ఆయన, దుర్భరమైన పరిస్థితులు మమ్మల్ని పీడిస్తుకుంటూ తింటున్నాయి అయ్యా. మా జ్ఞానము, మా అనుభవము సరిపడనంత ఉన్నతమైన బలమైన అయ్యా సమస్యలు మమ్మల్ని ఏడిపించుకు తింటున్నాయి. మమ్మల్ని నాయన శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాయి అయ్యా. యువతని నీ మాటకు లోబడే మనస్సు మాకు దయచేయండి. నిన్ను చేర్చుకునే మనస్సు మాకు దయచేయండి. నీకు విధేయమయ్యే మనస్సు మాకు దయచేయండి.
అయ్యా మేము ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలో నీ మాటకి వినే భాగ్యం మాకు దయచేయండి. ఆ సమస్యలు నువ్వేం చెబుతున్నావో ఆ మాటలకు మేము వినే మనసు మాకు దయచేయండి. అయ్యా మాట మేము విని నీకు చోటిచ్చి నీ కృపను పొందుకుని సమస్యలో గట్టెక్కి సమస్యలలో క్షేమకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో ప్రతి జటిలమైన పరిస్థితుల్లో అయ్యా నీ సమాధానం వారికి దయచేయండి. అయ్యా నీ కృపను వారికి దయచేయండి. అయ్యా వారు నాయన నిన్ను చేర్చుకున్నటకు ఇష్టపడుతురుగాక. నిన్ను చేర్చుకున్న ప్రతి ఒక్కరూ సమస్యలో పరిష్కరింపబడుదురుగాక. జటిలమైన పరిస్థితులు సమాధానపరచబడునుగాక. దుర్భరమైన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. అయా సమాధానం లేని జీవితాల్లో సమాధానం కలుగునుగాక. అయ్యా ఇవో తండ్రి, ఎవరు ఏ సమస్యలు ఇక్కడ నిలిచి ఉన్నారో, ఎలాంటి పరిస్థితులు వారు ఎదురు చూస్తున్నారో, అయ్యా ఎలాంటి సమస్యలు వారి హృదయాన్ని వేధిస్తూ ఉన్నారో, అయ్యా వారి సమస్యల్లో సమాధానం ఇచ్చండి. వారి సమాధానం అనుగ్రహించండి. వారి హృదయాలు నెమ్మదిగా ఇచ్చండి. అయ్యా వారు లేవలేని స్థితిలో నీ చేపట్టి లేవనెత్తు ప్రభువా. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, అయ్యా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. మీ కృప చేత బలపరచమని యేసు ఘన నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.